దొండకాయలు కట్ చేసేటప్పుడు బావుంటుంది గానీ, కట్ చేసిన తర్వాత మన ఫింగర్స్ మీద ఒక సన్నటి లేయర్ లాగా థిక్‌గా ఒకట ఫార్మ్ అయ్యి కొంచెం అనీజీగా ఉంటుంది చూడడానికి. చేతుల మీద సమ్ క్రాక్స్ లాగా వచ్చి ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇక ఇలా రాకుండా ఉండాలి అంటే నేనొక ట్రిక్ అయితే చెప్తాను. అది మీకు యూజ్ అయితే గనక ఫాలో అవ్వండి. ఎందుకు అలా వస్తుందనేది మీకెవరికైనా తెలిస్తే కూడా తప్పకుండా కమెంట్ చేయండి. దాని మీద ఉన్న కెమికల్స్ వల్ల ఏమన్నా వస్తుందా? లేకపోతే ఏంటి అనేది నాకైతే తెలీదు. ఇక ఎప్పుడు కట్ చేసినా గానీ ఇలా సమ్ క్రాక్ లాగా అయితే కొంచెం అనిపిస్తుందనమాట. ఇక అది పోవడానికి అయితే ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటి అంటే మనము బియ్యం కడిగిన నీళ్లుంటాయి కదా! ఆ నీళ్ళల్లో గనక దొండకాయలు వేసి మనం కట్ చేసాము అంటే మన ఫింగర్స్ మీద అలాంటి లేయర్ అనేది ఫార్మ్ అవ్వదు. ఈసారి ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో అయ్యి చూడండి. డెఫినెట్‌గా అయితే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇలా రైస్ వాటర్‌లో గనక వేసి మనం కట్ చేసామంటే గనక అలాంటి క్రాక్స్ అనేది రాదనమాట. చేతులు కూడా చాలా నీట్‌గా ఉంటాయి కట్ చేసినా గానీ. ఈ ట్రిక్ మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.